మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 24 గంటలు పని చేయించుకుంటారు, కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడరు. 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి జీతం అనేది ఏం లేదు. పని చేయించుకుంటున్నారు. మాటలు ఎందుకు అంటున్నారు సార్? ఏం మాట్లాడుతాను సార్? మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్. బయటికి నడు, నువ్వు అసలు ఉండద్దు, నువ్వు ఇక్కడ నువ్వు చేయొద్దు, నువ్వు బయటికి నడివేసి. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే విజయ గారి భర్త నర్సయ్య గారు పక్కనే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే తనని 1991 నుంచి 2021, 2015 వరకు ఆయన జాబ్ చేయడం జరిగింది ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ లో. ఆయన తీసేసిన తర్వాతనే ఈమె జాబ్ అప్పటి నుంచే ఈమెకు శాలరీ రావట్లేదు అని చెప్పేసి ఈమె అంటుంది. అసలు తనని తీసేయడానికి గల కారణాలు, అసలు తను కోర్టులో పిటిషన్ అయితే కోర్టులో కేసు ఫైల్ చేసినాకనైనా ఇట్లా జరుగుతుందా, ఇంతకుముందు ఎలా ఉండే, తర్వాత ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మరి నేను ఫైల్ చేశాను కదా, మరి నా శాలరీ అంటే ఆగిపోతే పర్లేదు, మా ఆవిడ శాలరీ అని ఎందుకు ఆపారని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అసలు వీళ్ళు ఇక్కడ ఇప్పటికీ వీళ్ళు వస్తున్నారు పోతున్నారు, వీళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు, మనం అందుకే ఇక్కడనే ఉన్నాము నైట్ డ్యూటీ కాబట్టి మనం ఈ టైంకి వచ్చి ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాము బాధితుల కోరిక మేరకు. వీళ్ళు ఇక్కడ సంతకాలు పెడుతున్నారా, మరి పెడుతుంటే అవి ఎటు పోతున్నాయి, వీళ్ళు ఇన్ని రోజులు వచ్చి సంతకాలు పెడుతుంటే కూడా మరి వీళ్ళు ఎందుకు శాలరీలు చేయట్లేదు? చెప్పండి. నర్సయ్య కదా మీ పేరు? నర్సయ్య, చెప్పండి. ఇట్రండి, కాళ్ళకి ఏమైంది? అది బాగా చెప్పండి. 93లో మా చంద్ర సార్ డాక్టర్ ఉన్నప్పుడు నేను పనులకు ఎక్కిన. అప్పటి నుండి నాకు సంవత్సరానికి ఒకసారి కంటైనర్ బడ్జెట్ లో జీతం ఇచ్చేది. వాళ్ళు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు మంచిగా 5-10 వేస్తే నాకు అట్లా పూట గడిచేది. అట్లనే 2001లో అప్పుడు రంగారెడ్డి సార్ ఉన్నాడు. రంగారెడ్డి సార్ ఉండి 2001లో అరే బాబు, మరి నువ్వు పొద్దున్న దాకా కూలిపో, నువ్వు నైట్ డ్యూటీ చేసుకో, 24 hours అయింది, నీ భార్య పొద్దున్న దాకా చేస్తుంది, నువ్వు నైట్ లో చేసుకో అని సార్ మమ్మలను పిఎస్సిలో పెట్టిండు. పెడితే అదే ప్రకారంగా చేసుకుంటూ పోతాను. అప్పుడు మాకు సంవత్సరానికి ఒకసారి 6 నెలలు ఇట్లా 2-3 సంవత్సరాలకు ఒకసారి కాంటినెంట్ బడ్జెట్ లో జీతాలు ఇచ్చేది. అదే అండి, ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అన్నప్పుడు కాంటినెంట్ బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ ప్రకారం 6 నెలలకు సంవత్సరం వరకు మీకు శాలరీ తప్పకుండా ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మేము పర్మనెంట్ చేస్తామని కూడా ఆ మాట అన్నారు. ఇప్పుడు ఎందుకు అసలు ఏమైంది? అప్పుడు మీకు శాలరీస్ ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చే శాలరీస్ మధ్యలో ఎందుకు ఆగాయి? దేనివల్ల ఆగాయి? మీరు కేసు వేయడం వలన మీరు కేసు ఎందుకు వేశారు? అయితే సార్ అప్పుడు 2011లో వేరే టౌన్ భార్యాభర్తలు చేయొద్దు అని వేరే టౌన్ పెట్టడం జరిగింది సార్. అంటే భార్యాభర్తలు చేయొద్దు అంటే రూల్ ఉందో అని చెప్పారు వాళ్ళు. అయితే అప్పుడున్న సిపి సార్ ఉండి అట్లా అనగానే అప్పుడు అంబరీష్ సార్ 4 పిఎస్లకు బాస్, ఆయన వచ్చి లేదు బాబు అట్లా రూల్ లేదు, నువ్వు పోయి ఆర్డర్ ఎవరైతే ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళకే అని అన్నారు సార్. అంటే నేను పోయి 2011లో ఆర్డర్ తెచ్చుకున్నా, ఎంఆర్పిఎస్ నోటుకుని పోయి తెచ్చుకున్నాక కూడా ఒక నెల కొట్టిండు. కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఆమెను పెట్టిండు. ఇదే అంబరీష్ సార్ వచ్చి ఇక్కడ కూకొని ఇద్దరి జీతం ముగ్గురికి పంచుకోవాలి అంటే వద్దు సార్ అట్లా చేయొద్దు, మా పొట్ట మీద కొట్టొద్దు సార్ అంటే లేదు బాబు ఇద్దరి జీతం ముగ్గురు తీసుకోవాలి, ఇంకో ఉద్యోగం ఉంటది, పిఎస్సి పెద్దది అవుతుంది, ఇంకో ఉద్యోగం ఇచ్చేస్తాం, నువ్వు అట్లా ఏం తొందరపడొద్దు బాబు అని అట్లనే ఆ ఇద్దరి జీతం ముగ్గురికి పంచుకుంటూ పోయింది సార్. పంచుకుంటూ పోయిన తర్వాత కొన్ని రోజులకు 2018లో రవీందర్ సార్ అని వచ్చిండు. నువ్వు వాచ్మెన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, నేను ఎక్కడ చెప్పులు ఇప్పి అక్కడ కాపలా గాయంటూ ఉండాలి, ఒక దళితునివి ఎక్కడ ఉండాలో నీకు తెలియదా, డెలివరీ కేసును లోపలికి రానియేటందుకు అర్హత నీకు ఎక్కడిది అంటే సార్ నేను అనలే సార్, అంబ్లీస్ అయినా కూడా ఉన్నాడు సార్ ఇక్కడ. అసలు ఏమైంది? అసలు మీకు శాలరీ ఆపడానికి ఒక గొడవ, ఇప్పుడు ఏదైతే గొడవ మీరు చెప్తున్నారు, మీరు కోర్టులో వేశారు అని చెప్పి శాలరీ ఆపారా, మీద కక్షపూరితంగా శాలరీ ఆపాలా? దీని తర్వాత వచ్చేది అదే సార్. అన్న తర్వాత మేము పోయినాం సార్. పోయిన తర్వాత మళ్ళీ తెల్లారి పిలిచి నువ్వు ఇక్కడ చేయొద్దు, దుడి చేయొద్దు, ఏం చేయొద్దు అని అంటే అట్లెట్లుంటుంది సార్, నేను ఎప్పటి నుండో చెప్తానా, నన్ను దుడి చేయొద్దు అని మీరు ఎట్లా అంటారు సార్ అని నేను గొడవ పెట్టుకోవడం జరిగింది. గల్లబట్టి నెట్టేయడం జరిగింది. అయితే నన్ను ఎట్లాగా తీసేస్తాడు అనే ఆలోచనతో నాకు తెలిసిన లాయర్ ఉంటే నేను అతని దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితికి సార్ భార్యాభర్తలు చేయొద్దు అని అంటాను, మేము ఎప్పటి నుండో చెప్తాను, ఆ మధ్యలో ఆమెను కావాలని పెట్టి
మా పొట్ట మీద కొడతాను సార్. ఇప్పటికి కూడా 2016 నుండి జీతం లేదు. ఇది 18. కావాలని సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్, మరి ఎట్లా చేయాలి అని అంటే, సరే బాబు కోర్టులు వేసుకో అని అంటే, కోర్టులు ఏమని వేసినామంటే సార్, మాకు ఆపిన జీతం 2016 నుండి ఆపిన జీతం 18 సంవత్సరం, ఇప్పుడు 2018 వరకు మా జీతం మాకు ఇవ్వాలి, మా ఉద్యోగం మాకు పర్మనెంట్ చేయాలి, మా భార్య భర్తలు చేయొద్దని ఏమైనా రూల్ ఉంటే మాకు ఆర్డర్ కాపీ ఇవ్వండి సార్ అని మాట్లాడడం జరిగింది. వీరు ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళకైతే ఏవైతే శాలరీస్ రాలేదో ఆ శాలరీస్ మాకు ఇప్పించండి, మాకు ఉన్నటువంటి మేము భార్యాభర్తలం మేము కలిసి చేసుకుంటాము, ఒకరు వాచ్మెన్గా ఒకరు స్వీపర్గా మేము చేసుకుంటాము, మాకు ఇవ్వండి, మాకు పర్మనెంట్ చేయండి అని కోరుకోవడం వీళ్ళ తప్ప? వీళ్ళు చేసిన అంటే వీళ్ళు ఏదైతే కోరుకోవడం అనేది అది తప్పుగా అనిపిస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అమ్మ, మీరు ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పటికి కూడా చేస్తున్నా సార్. రోజు సంతకాలు పెడుతుంటారా? సంతకాలు పెట్టట్లేము సార్. పెట్టట్లేదా? పెట్టనివ్వట్లేదా? పెట్టనివ్వట్లేదు సార్. ఎవరు పెట్టనివ్వట్లేదు? ఇక్కడ డాక్టర్ గారు సార్. మీ డాక్టర్ గారు. మనం రేపు ఉదయం ఇక్కడ ఎవరైతే మన పిఎస్సిలో ఉన్నామో ఈ పిఎస్సికి రేపు ఉదయం ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నామో తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కావాలంటే మన డిఎంహెచ్ఓ దగ్గరికి కూడా వెళ్ళి వారి వివరణ కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఇదంతా జరుగుతుంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళారు. మీకు ఇక్కడ పని కానప్పుడు పైన మీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మీ ఎమ్మెల్యే కావచ్చు, మీ మంత్రి కావచ్చు, మీరు వెళ్ళారా? అక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా? మా సత్యవతి మేడం కాడికి వెళ్ళాను సార్. కలెక్టర్ మన డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాం సార్. అంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్యవతి రాథోడ్ గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నారంటే సార్, మీరు చేస్తామమ్మా, మీకు ఏం కాదు, మేము మాట్లాడతాం, మేము చేస్తాము, డిఎంహెచ్ గారితో మాట్లాడతామని ఫోన్ చేశారు సార్. మాట్లాడింది సార్. వాళ్ళదేదో కొంచెము గొడవ ఉన్నది మేడం, మాట్లాడి కేర్ చేస్తాం సారు అని అన్నాడు అమరీష్ సార్. మళ్ళీ తర్వాత అంతటితోనే ఆగేసిండు సార్. ఏం చెప్పలేదు. ఇంకెవరెవరో దగ్గరికి వెళ్ళారు సార్. మళ్ళీ ఒకసారి సీతక్క కాడికి వెళ్ళాను సార్. సీతక్క ఏమన్నదండి? మొన్న సీతక్క గారు వచ్చినప్పుడు కూడా వెళ్తే మేము ఆడికి పోయి నేను అప్లికేషన్ ఇచ్చి, మేడం మరి ఇన్ని సంవత్సరాల కానించి జీతం లేకుండా బతుకుతాను మేడం, మరి వస్తలేదు మేడం అని అంటే, ఇంకా వీళ్ళ గొడవ ఏమన్నా ఉంటే తగ్గలేదా, ఇంకా ఇట్లనే సాగుతుందా అని కొత్తగూడెం సర్పంచ్ గారిని పిలిచి ఆ లెటరు సార్కి ఇచ్చేసింది సార్. ఏం మాట్లాడలేదు, ఇంకేం సమాధానం ఇవ్వలేదు సార్. అంటే సర్పంచ్ గారి దగ్గర నుంచి ఏమన్నా మీకు రిప్లై వచ్చిందా? సమాధానం అంటే, సార్ మేము సర్పంచ్ గారికి ఫోన్ చేశాం సార్. సార్ మరి ఏమైంది సార్, మరి మీకు మేడం లెటర్ చెప్పేది కదా సార్, మరి ఏం చెప్పారు అయితే సార్, మీరు ఏదైనా ఉంటే మేము డాక్టర్ గారితో మాట్లాడి సాల్వ్ చేసినాక నీకు ఫోన్ చేస్తా అని అన్నారు కదా సార్ మీరు మేడంతో, మరి ఏం చేశారు సార్, మరి మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు అని సార్. నేను మేడాన్ని కూడా సార్ను కూడా కొత్తగూడెం సర్పంచ్ని కూడా అడిగాను సార్. ఇక్కడైతే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళారు. ఎవరైతే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సత్యవతి రాథోడ్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక సీతక్ గారిని కలవడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న జడ్పీటీసీ గారు వీళ్ళకు అనుసంధానించేసి మీరు ఈ పనిని పూర్తి చేయమన్నా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమో తెలియట్లేదు. చిన్న ఉద్యోగాలండి వీళ్ళకు, చిన్న ఉద్యోగాలు. ఈ చిన్న ఉద్యోగాలతోనే వీళ్ళు గడుపుతూ వీళ్ళు చేసేది ఏంటంటే ఈ పిహెచ్సిలో ఊడవడము, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు వస్తారో వాళ్ళ బట్టలు ఉతకడము, ఇలాంటి పనులు చేసే వీళ్ళ ఉద్యోగాలు ఆపడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ బాధతోనే మనకు సుమన్ టీవీకి వీళ్ళు తెలపడం జరిగింది. అందుకే ఇంత నైట్ అయినా కానీ మనం ఇక్కడికి వచ్చి వీళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మనం వీడియో చేయడం అనేది జరిగింది. మీరు దీని న్యాయమైన కోరిక వీళ్ళది అంటే మాత్రం మీరు కింద కామెంట్ రూపంలో తెలపండి. 24 గంటలు పని చేయించుకుంటారు, కానీ జీతం అయితే అడిగితే ఏం మాట్లాడారు. 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల కాంచి జీతం అనేది ఏం లేదు, పని చేయించుకుంటున్నారు. మాటలు ఎందుకు అంటున్నారు సార్, ఏం మాట్లాడతాను సార్, మీరు ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్. బయటికి నడు, నువ్వు అసలు ఉండద్దు, నువ్వు ఇక్కడ నువ్వు చేయొద్దు, నువ్వు బయటికి నడివేసి